మీకు వచ్చే నష్టం ఏంటి? మీ ప్రధానంగా ఎటువంటి నష్టం వచ్చే అవకాశం ఉంది? ఆ మీలాగనే ఆ టీడీపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ పార్టీలే, వారికి రాకుండా మీకు మాత్రం ఎందుకు నష్టం వస్తే మీరు మాత్రం ఎందుకు అంత తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు? ముందుగా బీఆర్కే న్యూస్ వారికి, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. భారతదేశంలో ఎలక్షన్ కమిషనర్ పనిచేస్తున్న తీరు వేరు, ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తీరు వేరు. ఎందుకంటే గత ఎలక్షన్లలో కూడా స్పష్టంగా చెప్పారు. ఈయన పెద్ద ఒక ఆయన చెప్పాడు, వృద్ధులకు ఉద్యోగస్తులకు సమానంగా ఆయన చెప్తా ఉంటే, వృద్ధులు అంటే వాళ్ళకు చదువు రాదు, వయోవృద్ధులు వాళ్ళకు చెప్పి చేసేది వేరు, చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళకు వచ్చేసి అసిస్టెంట్ అధికారి సంతకం పెట్టలేదంటే వీళ్ళు అది ఎవరి బాధ్యత? ఇప్పుడు మాకు వేసిండొచ్చు, వాళ్ళకి వేసిండొచ్చు, ఎవరికైనా ఒకటే. ఇంతకు ముఖేష్ కుమార్ గారు వన్ సైడ్ చేస్తున్నారు అనే దానికి చాలా నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఇది ఒకటే కాదు. ఈ రోజు దేశంలో ఎక్కడన్నా ఈ విధమైనటువంటిది ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆర్డర్ ఎక్కడన్నా ఉందా? మేము ఒకటే స్పష్టంగా అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడన్నా ఇచ్చారా? ఎలక్షన్ కమిషనర్ ఎక్కడన్నా ఇచ్చారా? ముఖేష్ కుమార్ గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ చెప్తే వాళ్ళని డీజీపీని మార్చండి, కలెక్టర్లను మార్చండి, ఎస్పీలు మార్చండి అని ఆమె పురంధేశ్వరి అంటే చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తే అది తీసుకుపోయి ఆడ ఇచ్చేస్తే ఎక్కడైతే ఇచ్చారో జరిగాయి ఆ నిబంధన. నాగార్జున రెడ్డి గారు, ఆ నిబంధన వల్ల మీకు ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది? ఎలాంటి డ్యామేజ్ జరుగుద్ది అనుకుంటున్నారు? డ్యామేజ్ అని కాదు, భారతదేశంలో అన్ని అందరికీ సమానంగా ఆ ఉన్న రూల్ పాటించమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఏదో ఉద్యోగస్తులు 90% వాళ్ళకి వేసినట్టు 10% మాకు వచ్చినట్టు, అసలు ఉద్యోగస్తులే మాకు వేయలేనట్టు మేము భ్రమపట్టాలా? చట్టం అనేది దేశానికి అంతటి ఒకటే వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా, పక్కన ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు ఒక రకంగా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఎందుకంటే కోర్టులు కూడా తప్పుదోవలు పట్టిస్తున్నారు. ఆయన 23వ తేదీ అరెస్ట్ చేసాము, 22వ తేదీ ఇది కేసు సంబంధించి మన పిల్లల మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ మన కేసు పెట్టేట్టు చూపించి మళ్ళీ కోర్టు కూడా 24వ తేదీ అని చెప్పేసి మళ్ళీ కోర్టు నిర్ధారించింది. కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని, పోలీసులు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ముఖేష్ కుమార్ గారు కావచ్చు, ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని చేసినా కూడా ఆయన ఏమి పట్టించుకోకుండా తన దారిని తను పోతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాము, దేశం అంతా ఏ విధంగా చట్టం ఉందో ఆ చట్టం ఫాలో కాండి, ఆంధ్రప్రదేశ్ సపరేట్ గా తేవద్దండి. మేము విజయం సాధిస్తాము, దాంట్లో సందేహమే లేదు. కాబట్టి మేము అడిగేది ఏమంటే, మాకు నష్టం వచ్చిందని కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ఈ విధంగా జరుగుతా ఉందా? మిగతా రాష్ట్రాల్లో, ఎలక్షన్లు జరిగిన రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ విధమైనటువంటి కంప్లైంట్ ఇవ్వడం కానీ, దీని మీద ఆరోపణలు చేయడం కానీ ఎక్కడైనా జరుగుతుందా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతా ఉంది. దేశం యావత్తు ఎలక్షన్లు జరిగాయి, ఎక్కడైనా జరిగిందా? కాబట్టి ఇది ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చిత్తంలేని ప్రభాకర్ కావచ్చు, జేసీ అస్మిత్ రెడ్డి గాని, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి అందరిని అరెస్ట్ చేశారు. మళ్ళీ రామకృష్ణారెడ్డి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు. కానీ ఆ అనుమానాల వల్ల కానీ, లేదంటేనేమో ఈ నిబంధన వల్ల జరుగుతున్న నష్టం మాత్రం చెప్పట్లేదు. కేవలం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాసెస్ ఇక్కడ అమలు కావట్లేదని మాత్రమే చెప్తూ ఉన్నారు. కానీ మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ఫిర్యాదులు కానీ ఏదో ఇంటర్నల్ గా జరిగిపోతుంది ఈ నిబంధన వల్ల అని, బలంగా మాకు నష్టం జరిగిపోతుందన్న ప్రాస్పెక్ట్ ని బాగా బలంగా చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు ఈ విధమైనటువంటి కొన్ని చేశారు, ఆ విధంగా మా ఓట్లు పోతాయనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. మేమేం చెప్తున్నామంటే, వాళ్ళకు పని మాకు పని, చట్టం అనేది ఒకటే చేయండి, న్యాయబద్ధంగా చేయమని మేము అడుగుతున్నాం. ఎక్కడ కూడా మొత్తం దేశంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేయండి. ఒక ఆంధ్రప్రదేశ్ కే వచ్చింది ఈ విధంగా. అది స్పష్టంగా మేము ఒకటే మాట చెప్తున్నాము, దేశం మొత్తం యావత్తు ఎలక్షన్ కమిషనరు ఈయన ముఖేష్ కుమార్ గారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సలహాలు పాటించాలి. ఆయన అక్కడ కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ వాళ్ళ అనుమతి తీసుకోవడం కానీ ఎక్కడా జరగలే. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, సొంత నిర్ణయాలు చేస్తున్నాడు. ఆ విధంగా చేయబట్టే ఈ విధంగా ఆ అపోహలకు అన్నిటికీ కూడా రావడం జరుగుతూ ఉంది. రైట్ రైట్ షేక్ సైదా గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సైదా గారు, నేను వైసీపీ నేత నాగార్జున రెడ్డి గారిని పదే అడుగుతున్నాను, అంటే ఒక ప్రశ్న అడిగాను.
ఆ నిబంధన వల్ల వస్తున్న నష్టం ఏంటి, అది మీకు మాత్రమే వర్తిస్తుందా, వేరే పార్టీలకి నష్టం రాదా అని సూటి ప్రశ్నించాను. కానీ బట్ ఆయన ఆన్సర్ చెప్తున్నారు, నాకు ఎక్కడో కన్విన్సిబుల్ గా లేదా ఆన్సర్. రైట్, మీకేం